క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూన్ 27 కోసం సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. 140వ కీర్తన 13వ వచనం. ఆహా, నా హృదయం యథార్థంగా ఉంటే ఎంత బాగుండును! అప్పుడు నేను ప్రభువు నామాన్ని ఎప్పుడూ స్తుతిస్తూనే ఉంటాను. దయగలవారి మీద ఆయన దయ చూపిస్తూనే ఉంటాడు. అలాంటి వారిలో నేను కూడా ఉండి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు ప్రతిరోజూ చెల్లిస్తుంటాను. వారి యథార్థతకు అనేక పరీక్షలు కలిగినప్పుడు బహుశా నీతిమంతులు కొద్దిసేపు తొలిపోవచ్చు. అయినప్పటికీ వారు చెడ్డ సలహాలకు లొంగిపోకుండా ఉండగలిగినందుకు, కుయుక్తులతో కూడిన విషయాలను అనుసరించనందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రోజు వస్తుంది. కొద్ది కాలం గడిచాక నీతిమంతులు తమ్మును నీతిమార్గంలో నడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆహా, నేను కూడా వారిలో ఒకనిగా ఉంటే ఎంత బాగుంటుంది! ఈ రోజున ధ్యానవాక్యంలోని 2వ భాగంలో ఎంత అద్భుతమైన వాగ్దానం ఉందో చూడండి. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఇతరులు తీర్పు తీర్చబడి నిత్యనాశనానికి అప్పగింపబడినప్పుడు నీతిమంతులు దేవుని చేత అంగీకరింపబడిన వారై ఆయన సన్నిధిలో నిత్యము నివసించే భాగ్యం సంపాదించుకుంటారు. మహారాజు సముఖానికి వారికిష్టమైనప్పుడల్లా వెళతారు. ఆయనతో కూర్చుని ఎంతసేపైనా మాట్లాడుకుంటూ ఉంటారు. వారు యెహోవాకు అత్యంత ప్రీతిపాత్రులైన వారిగా ఉంటారు. వారిని చూచినప్పుడు ఆయన ప్రసన్నుడై కృపాసహితంగా సహవాసం చేస్తాడు. ప్రభువా, ఈ గొప్ప ఘనతను, ఈ శ్రేష్టమైన అవకాశాన్ని నేను కూడా పొందుకోవాలని ఎంతగానో కోరుకుంటున్నాను. నీ సహవాసంలో ఆనందిస్తూ నేను భూమిమీదే పరలోకాన్ని అనుభవిస్తున్నాను. నేను ఈరోజు, రేపు, ప్రతిరోజు అన్ని విషయాలలో నీతిని అనుసరిస్తూ ప్రతిరోజూ నీ పరలోక సన్నిధిలో నిలిచేలా సహాయం చెయ్యి. అప్పుడు ఇలా అంటాను, నీ నామమును నిత్యమూ స్తుతించెదను. ఆమేన్. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపు ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును.